డేస్ నుంచి మా పాప కొంచెం జ్వరంగా ఉందండి, ఏమీ తినట్లేదు. బాగా నీరసంగా కూడా ఉందండి, ఒకసారి చెక్ చేయరా? పాపకి ఫీవర్గా ఉందండి, బ్లడ్ టెస్ట్ రాస్తాను, ఒకసారి చెక్ చేయించండి. సరే అండి. మీలో ఎవరికైనా హెచ్ఐవి ఉందా? లేదండి. పాపకి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. హెచ్ఐవి రావడం ఏంటండి? మా ఇంట్లో ఎవరికి హెచ్ఐవి లేదండి. మీ ఇద్దరికి కూడా ఒకసారి బ్లడ్ టెస్ట్ రాస్తాను, ఒకసారి చెక్ చేయించుకోండి. మీ ఇద్దరికి కూడా హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందండి. ఇది ఎలా వచ్చిందో మాకు తెలియదండి, మా ఇంట్లో కూడా ఎవరికీ లేదు. హెచ్ఐవి అంటే ఏంటో మీకు పూర్తిగా చెప్తాను. హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ. ఇట్ ఈజ్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్. మెయిన్గా అవి మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేస్తుంది, ఎస్పెషల్లీ CD4 సెల్స్ని అటాక్ చేస్తుంది. అవి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల మన CD4 సెల్స్ కౌంట్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే CD4 సెల్స్ కౌంట్ తగ్గిద్దో అప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ అటాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా హెచ్ఐవి దేని ద్వారా కాజ్ అవుతుందంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, అన్ప్రొటెక్టెడ్ సెక్స్, షేరింగ్ నీడిల్స్, మదర్ టు చైల్డ్. సిమ్టమ్స్ మెయిన్గా హెచ్ఐవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చే సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్ రావడం, సోర్ థ్రోట్, ఫెటిగ్ ఎక్సెట్రా. ఎప్పుడైతే హెచ్ఐవి అనేది క్రోనిక్ స్టేజ్లోకి మారుతుందో అప్పుడు స్వెలన్ లింఫ్ నోడ్స్, సెల్ మోడిఫికేషన్స్ వచ్చేసి ఎక్కువగా వాళ్ళు హెల్దీ డైట్ తీసుకోవాలి, హెల్త్ చెకప్స్ అనేవి రెగ్యులర్గా చూసుకొని వ్యాక్సిన్స్ అనేవి మిస్ అవ్వకుండా యూజ్ చేయాలి. ఇండియాలో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవడం వల్ల మన గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ART సెంటర్స్లో ఫ్రీగా మెడికేషన్ అందిస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్.